బద్వేలులో పేదల గుడిసెలకు నిప్పంటించిన రెవెన్యూ అధికారులపై మండిపడ్డ సిపిఐ నేత. భద్రాచలం వర్షపు నీటితో ముప్పుకు గురైన రామాలయం పరిసరాలు. విశాఖలో ప్రారంభమైన జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు. అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన వెంకటరమణ. రాష్ట్ర ప్రభుత్వం 2వ దశ రుణమాఫీ చేయడానికి సిద్ధమైంది. ఈ నెల 15న ఖమ్మం జిల్లా వైరాలో జరిగే రైతు వేదిక సదస్సులో 2 లక్షల రుణమాఫీ చేస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుందన్నారు. ఖమ్మం జిల్లాలోని ప్రజల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. అందుబాటులో ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా పెద్ద ఎత్తున ఈ సభలో పాల్గొంటారు. కేవలం జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులే కాకుండా వారి ఆగస్టు 15వ తారీఖు నాటి ఉత్సవాలు జరుపుకున్న తర్వాత సభ సమయానికి ప్రయాణ దూరాన్ని లెక్కించుకొని అందుబాటులో రావడానికి అవకాశం ఉన్న శాసనసభ్యులంతా పాల్గొంటారు. ఇస్రో రూపొందించిన ట్రాన్స్పెండర్లకు బోట్లకు అమర్చడం ద్వారా ఆపద సమయంలో మత్స్యకారుల ప్రాణ రక్షణకు ఎంతో మేలు జరుగుతుందని విశాఖ జిల్లా కలెక్టర్ అనంత ప్రసాద్ అన్నారు. ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మత్స్యరంగంలో స్పేస్ టెక్నాలజీ వినియోగం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. మత్స్యకారులకు ఉపయోగపడేలా ఇస్రో రూపొందించిన ట్రాన్స్పెండర్లను మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తుఫాను హెచ్చరికల సమాచారం తెలుసుకోవడానికి ఈ పరికరాలు ఉపయోగపడతాయన్నారు. సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేకపోతే మనము మన రేస్ అనేది హ్యూమన్ రేస్ అనేది ఇంత స్థాయి దాకా వచ్చి ఉండదు. మొన్న కోవిడ్లో మిగతా దేశానికన్నా మనము మెరుగైన వైద్యం అందించగలిగామంటే కేవలం మన సైంటిస్ట్ వల్లనే, సైంటిఫిక్ రీసెర్చ్ వల్లనే. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిపై ఉత్కంఠ నెలకొన్నది. సీఎం చంద్రబాబు ఎవరిని నియమిస్తారనే దానిపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. కొంతమంది ఆశావాహులు ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. అశోక్ గజపతిరాజు, మురళీమోహన్, రఘురామ్ కృష్ణరాజ్, రాఘవేందర్రావు ఓ టీవీ ఛానల్ యజమాని ఈ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గజపతిరాజు విషయంలో చంద్రబాబు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎవరిని నియమిస్తారనే దానిపై నేడే రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను, దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత స్థితికి ఎదగాలని పూర్వ విద్యార్థి సల్మాన్ రాజ్ అన్నారు. ఏలూరు జిల్లా ఏలూరు మండలం మాదేపల్లి హైస్కూల్కి 15,000 విలువ చేసే కుర్చీలను పూర్వ విద్యార్థి సల్మాన్ రాజ్ అందజేశారు. మాదేపల్లి పంచాయతీ చింతమనేని ప్రభాకర్ కాలనీ ఎంపీపీ పాఠశాలకు డస్క్ బల్లాలు ఇచ్చారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. బాగా చదువుకోండి, మంచి ప్రయోజకులు అవ్వండి. మన గ్రామానికి, స్కూల్కి పలానప్పుడు మాస్టర్లు ఉన్నారు, 30-20 సంవత్సరాలు అయిన తర్వాత మిమ్మల్ని చూసి మీరు మంచి ఉద్యోగాలు కార్లు కనపడ్డారనుకో, వాళ్ళు ఏం చేస్తారు? మిమ్మల్ని చూసి తీసి పడతారా? ఏం చేస్తారు? సంతోషపడతారు. మాస్టర్ బాగున్నారని కానీ బాగున్నారని మీరు అనగానే వాళ్ళకి ఏంటంటే కళ్ళలో నీళ్ళు వస్తాయి, ఆనందం మాస్టర్ అర్థమవుతుందా? అలాగేంటంటే మాస్టర్లు చెప్పినట్టు వినండి. ఎవరో ఏదో చెబుతారు, ఏం మాటలు, మీ స్నేహితులు, మీరు చదువుకున్నారు, బయట మీ స్నేహితులు ఉంటారు, అరే అదిరా ఇదిరా అదిరా ఇదిరా అని అంటారు. మీరు ఎవరి మాట నమ్మద్దు. మీ మాస్టర్లో ఏది చెప్తే అదే నమ్మండి. ఎందుకంటే మీకు మాస్టర్లు అనేవాళ్ళు మంచి చేస్తారు తప్ప చెడు అనేది ఎవరో చేయదు. వాళ్ళు దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళి ఈ సంవత్సరం మంచి మార్కులతో పాస్ అవ్వండి. ఏంటంటే ఈ సంవత్సరానికి ఏదో ఇచ్చేస్తా, ఇది ఆగస్టు 15. నెక్స్ట్ ఇయర్ కనుక మీరు మంచి మార్కులతో పాస్ అవుతే నేను మీకు ఇచ్చే ప్రజెంట్ టెస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. అది ఇప్పుడు చెప్పను, ఆ రోజు చెప్తా. దాన్ని బట్టి ఏంటంటే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి నేను ప్రతి సంవత్సరం ఇస్తాను. కానీ ఈసారి మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే నేను ఎక్కువ ఇస్తాను, కోఆపరేషన్ చేస్తాను. అర్థమవుతుందా? దాన్ని ఎవరితో మీ చేతిలో ఉంటుంది, మీ చేతుల్లో ఉంటుంది. టీచర్ గారు, మాస్టర్ మీరు కూడా కొంచెం బాగా తీసుకున్నారని తెలుసు, కొంచెం ఎక్కువ కేర్ తీసుకున్నాను, కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాను. అది ఓకే మేడం. అమ్మ బాగా చదువుకుంటుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ శ్రీనివాస కాలనీలో నిర్మించిన సింథటిక్ టెన్నిస్ కోర్టును ఎమ్మెల్యే కూననేని సాంబశివరావుతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే, మంత్రి టెన్నిస్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం ఆర్చరీ క్రీడా మైదానాన్ని సందర్శించి పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో ప్రావీణ్యం ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
గత 15-20 సంవత్సరాలుగా కృషి ఫలితం ఈరోజు నిరంతరం కృషి చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ గౌరవ విశాఖ గాజువాక స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ దీక్షకు ఆదివాసీ గిరిజనుల దీంసా కళాకారులు మద్దతు తెలిపారు. 1275 రోజుల నుండి స్టీల్ ప్లాంట్ రీలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా దీక్షా శిబిరం వద్ద దీంసా నృత్యం చేసి అందరినీ చైతన్యపరిచారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్సీపీ మాజీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేయి వెంకటరమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దుండగులు విగ్రహంపై ఉన్న నేమ్ ప్లేట్ ను తొలగించేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే జరగడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. నగరం నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ విగ్రహానికి భద్రత కల్పించకపోవడం దారుణమన్నారు. ఆదివాసీ స్టూడెంట్ ఫోరం ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎస్టీ వర్గీకరణ చేయాలని ఆదివాసీ స్టూడెంట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బుట్ట వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 170 చట్టం ప్రకారం అమలు జరిగితేనే ఆదివాసుల చేతుల నుండి భూములు అన్యాక్రాంతం కాకుండా ఉంటాయన్నారు. ఆదివాసులకు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యా అవకాశాలు కల్పిస్తామని ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ అన్నారు. చెప్పడానికి కోసం ఇంకా బ్రతికే ఉంటానని మేము ఎందుకైనా ఇంత పెద్ద కథ చెప్తున్నాడు, ఈయన గిరిజన గూడెంలో పుట్టినాడా లేకపోతే ఏమిటి అనే అనుమానం రావచ్చు. మేము ఒక్క ప్రచారంలో లేము. గిరిజన సమస్యల గురించి శాసనసభలో లేవనెత్తినప్పుడు అందరూ నవ్వుతుండేవారు. ఎన్టీ రామారావు గారి నుంచి మొదలుకొని చంద్రబాబు నాయుడు, విజయభాస్కర్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు వీళ్ళందరూ చూసినాం. మేము అందరు ముఖ్యమంత్రులుగా నేను చూసినాను. వీళ్ళకి ఏం పర్లేదైనా ఎప్పటికీ యాక్ట్ 170 ట్రైబల్ రెగ్యులేషన్స్ అంటారని అనుకునేవాళ్ళు. ఓసారి అసెంబ్లీలో నన్ను చూస్తేనే నాయంపేట అప్పుడప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు అప్పుడు బీజేపీ కార్యదర్శి ఉంది, ఇప్పుడు వనవాసి దాని కళ్యాణం సంబంధించి కార్యక్రమాలు చూస్తున్నారు వేణుగోపాల్ రెడ్డి గారు. మేమిద్దరు ఉండేవాళ్ళం. నన్ను చూస్తూనే 170 అనేవాళ్ళు చాలామంది. మా గుంప ముంచగాయ ఆ 170 ఎత్తేద్దాం, ఎత్తేస్తే మొత్తం గిరిజన ప్రాంతాల్లో భూములను అమ్ముకుంటాం, లేదా భూములు కొనుక్కుంటాం, కోట్ల ఆస్తులు సంపాదించుకోవాలి, మా పిల్లల పెళ్లి చేయాలి, మీరు అడ్డపడుతున్నారని ఎప్పుడు 35 ఏళ్ళ నుంచే వ్యతిరేకం చేసినటువంటి వాళ్ళు. 35-40 సంవత్సరాల నుంచి కొమరం భీమ్ చూసినాం మనం, బిర్సా ముండాను చూసినాం మనం. కడపలో ఈటీఎఫ్ 51వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యారంగ పరిరక్షణ కోసం భవిష్యత్తులో ఐక్య ఉద్యమాలు చేస్తామని ఈటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబు అన్నారు. 50 సంవత్సరాల్లో ఈటీఎఫ్ ద్వారా విద్యారంగంలో అనేక సమస్యలపై సమరశీల పోరాటాలు చేసి విజయం సాధించామన్నారు. మహేష్ బాబు, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ 1974 ఆగస్టు 10వ తేదీన ఆవిర్భవించడం జరిగింది. మరి ఆనాటి నుండి కూడా నేటి వరకు ఎందరో ఉపాధ్యాయ సంఘ నాయకులు యూటీఎఫ్ అంకిత భావంతో పనిచేసి ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మరి ఈరోజు ఈ ప్రభుత్వ ప్రాథమిక విద్యను కాపాడుకోవడంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ వస్తున్నారు. మరి 1974లో ఆవిర్భవించిన యూటీఎఫ్ మరి రీగ్రూపింగ్ స్కిల్స్ కావచ్చు, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ కావచ్చు, అలాగే
అప్రెంటిస్ విధానం రద్దు విషయంలో కావచ్చు, మరి ఎన్జిఓల కన్నా ఒక ఇంక్రిమెంట్ ఉపాధ్యాయులకు తక్కువగా ఉన్న సందర్భంలో ఎన్జిఓలతో సమానంగా ఇంక్రిమెంట్ సాధించడంలో అయితేనేమి, అలాగే నేడు ఎన్జిఓల కన్నా ఒక ఇంక్రిమెంట్ ఎక్కువ సాధించడంలో అయితేనేమి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ ప్రముఖమైన కీలకమైన పాత్ర పోషించి ఉపాధ్యాయుల సంక్షేమానికి కృషి చేసింది. మరి ఈరోజు ఈ ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు, మరి ఈ ప్రభుత్వ విద్యారంగం పైన ఉపాధ్యాయుల పైన కక్ష కట్టి వ్యతిరేకంగా మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు యూటీఎఫ్ అటువంటి వారిని చక్కదిద్దే పనిలో పోరాట కార్యక్రమాలనే ఎంచుకొని పోరాడుతూ ముందుకు వెళ్తూ ఉంది. భవిష్యత్తులో కూడా ఈరోజు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయించుకోవడంలో అయితేనేమి, ప్రభుత్వ ప్రాథమిక విద్యారంగాన్ని కాపాడుకోవడంలో అయితేనేమి యూటీఎఫ్ కీలకమైన పాత్ర పోషించవలసి ఉంది. అందువల్ల ఈ ఉపాధ్యాయ లోకానంతటిని యూటీఎఫ్గా మేము విన్నవించుకుంటున్నది ఏమంటే, గత 50 సంవత్సరాలుగా యూటీఎఫ్ ఎటువంటి నిరంకుశమైన అధికారుల పట్ల, ప్రభుత్వాల పట్ల ఏ విధమైన పోరాటం చేసిందో అదే పోరాట పటిమను భవిష్యత్తులో కొనసాగించడానికి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా యూటీఎఫ్కు అండగా నిలవాలని, అలా అండగా నిలిచినప్పుడే ప్రభుత్వ ప్రాథమిక విద్య కాపాడుకున్న వాళ్ళం అవుతాం, మరి సమాజాన్ని నిర్మించిన వాళ్ళం అవుతాం. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కలిసి రావాలని యూటీఎఫ్ 50 సంవత్సరాల స్వర్ణోత్సవాల సందర్భంగా అందరినీ కోరుకుంటూ ఉన్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వైసీపీ విజయం సాధిస్తుందని మాజీ మంత్రి కూరసాల కన్నాబాబు ధీమా వ్యక్తం చేశారు. విశాఖలో ఎమ్మెల్సీ ఎన్నికలపై కార్పొరేటర్లతో ఆయన సమావేశం అయ్యారు. తమకు సంఖ్యాబలం ఉన్నా పోటీకి రావడం వెనుక ఉన్న ఆంతర్యం అర్థం కావడం లేదన్నారు. బొత్స సత్యనారాయణ స్థానికేతరుడైతే ఇక్కడ గెలిచిన సీఎం రమేష్ ఎక్కడి వాడని ఆయన ప్రశ్నించారు. నేను ఏది మీతో మాట్లాడుకోలేదు. సమావేశం జరిగింది, అది ఎన్నికలు 30వ తారీఖున ఎన్నికలు అవుతాయి. అయిన తర్వాత అవన్నీ రిజల్ట్ సమాధానం అది చెప్తారు. నామినేషన్ 12వ తారీఖు. మత మార్పిడితో తమ హక్కులు కోల్పోతున్న దళితులను ప్రభుత్వాలు ఆదుకోవాలని విశాఖ జీఎంసీ వద్ద రోమన్ క్యాథలిక్ మిషన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఎన్నో ఏళ్లుగా క్రైస్తవ మతం స్వీకరించిన దళితులను బీసీలుగా గుర్తించడం దారుణమన్నారు. దళితులను బీసీ సామాజిక వర్గంగా గుర్తించడం వల్ల విద్య, వైద్యం, సంక్షేమాలతో పాటు తమ హక్కులు కోల్పోతున్నామని పాస్టర్ జాన్ ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. త్వరితగతిన ప్రభుత్వాలు స్పందించి క్రైస్తవ మతం స్వీకరించిన దళిత ముస్లింలకు తమ హక్కులు అందేలా చూడాలని డిమాండ్ చేశారు. ఇది అందరికీ తెలిసినటువంటిది. 74 సంవత్సరాల నుండి ఈ యొక్క నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఉద్దేశం ఒక్కటే, దళిత క్రైస్తవులు మరియు దళిత ముస్లింలు వారికి ఈ విశ్వాసాన్ని, మతాన్ని పుచ్చుకోవటం ద్వారా వారి యొక్క హక్కులు కోల్పోతున్నారు. ఇది అన్యాయం, ఇది న్యాయబద్ధం కాదు, సమంజసం కాదు. ఎందుచేతనంటే మతం పుచ్చుకున్నంత మాత్రాన ఆర్థిక స్థితిగతులు మారవు. అయితే ఈ యొక్క విషయాన్ని, ఈ యొక్క చట్టాన్ని, ఈ యొక్క ఆర్డినెన్సెస్ని సిక్కులకు మరియు బౌద్ధ మతస్థులకు, జైన మతస్థులకు దీనిని అన్వయించలేదు. కేవలం క్రైస్తవులకు మాత్రము, దళిత ముస్లింలకు మాత్రమే దీనిని అన్వయిస్తూ ఉన్నారు. దీనివల్ల దాదాపు దళిత క్రైస్తవుల్లో 2 కోట్ల మంది, మరి దళిత ముస్లింలలో 10 కోట్ల మంది వరకు దీని వలన అఫెక్ట్ అవుతూ ఉన్నారు. వారికి రావాల్సినటువంటి హక్కులు, రాయితీలు కోల్పోతున్నారు. విద్య, వైద్య, సంక్షేమ వసతులు వారు కోల్పోతూ ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంటున్నారు. ఎందుచేతనంటే దళితులు క్రైస్తవ మతాన్ని పుచ్చుకున్న వెంటనే వారు బీసీసీ కిందకు వెళ్ళటం ద్వారా వారు ఎస్సీ స్టేటస్ని కోల్పోతున్నారు. కాబట్టి ఇది సమంజసం కాదు. పెద్దలు దీనిని గుర్తించి అందరూ సరిసమానులు, అందరికీ సరి న్యాయం జరగాలి. మతం మార్చుకున్నంత మాత్రాన, విశ్వాసాన్ని వ్యక్తం చేసినంత మాత్రాన ఆర్థిక స్థితిగతులు మారవు అన్న విషయాన్ని ఈరోజు ఈ 10వ తారీఖున ఈ భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ, ముస్లిం సహోదరులందరూ కూడా గలమెత్తి ప్రభుత్వాలకు అధికారులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ సమస్యను గుర్తించి 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో 3వ పేరాను తొలగించి మా అందరికీ న్యాయం చేయాలని మేము ఈ యొక్క పత్రికా ముఖంగా పెద్దలకు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. విషజ్వరాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోనసీమ కేర్ హాస్పిటల్ ఎండి డాక్టర్ కారం రవితేజ్ అన్నారు. సామాన్యుడికి 24 గంటలు అందుబాటులోకి ఉంటూ అడ్వాన్స్ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్తో మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రజలందరూ అమరాపురంలో ఉన్న కేర్ హాస్పిటల్కు వచ్చి వైద్య సేవలను వినియోగించుకోవాలని డాక్టర్ రవితేజ చెప్పారు. జిల్లాలో కొంచెం ఎక్కువ నీళ్లు గట్ట ప్రవాహం ఎక్కువ ఉన్న వల్ల నీళ్లు మారి అందరికి కూడా ఈ విషయాలు అనేది వైరల్ ఫీవర్స్, మళ్ళీ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ అన్నీ కూడా ఎక్కువ ప్రభావితం ఉన్న ఏరియాస్లో గట్రా జనాలు బాగా ఎఫెక్ట్ అవుతున్నారు. ఈ ప్లేటెట్స్, డెంగ్యూలో ప్లేటెట్స్ తగ్గిపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్లేటెట్స్ ఎక్కించకుండా మన కోనసీమ హాస్పిటల్లో వితిన్ 3 రోజుల్లోనే పేషెంట్ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అలాగే అన్ని ఇన్ఫెక్షన్స్కి, అన్ని జ్వరాలకి, అలాగే అన్ని రకమైన వైద్య సేవలకి మన కోనసీమ హాస్పిటల్లో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో అన్ని సౌకర్యాలతో కలదు. సో ఈ సద్వినియోగాన్ని ఉపయోగించుకుంటారని చెప్పి జనాలందరూ కూడా ఈ విషయాల బారిన పడకుండా జాగ్రత్త పడతారని, అలాగే దగ్గరున్న మన కోనసీమ హాస్పిటల్కి వచ్చి అందరూ కూడా కన్సల్ట్ అయ్యి సరైన ట్రీట్మెంట్ తీసుకుని అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. Please like, share and subscribe Master Key TV.